ఎంతమందికి తెలుసు షుగర్ ఉన్న వాళ్ళు ఈ సమ్మర్ సీజన్ లో వచ్చే వీటిని ఎంత కాస్ట్ పెట్టినా కొనుక్కుంటారని. నా చిన్నప్పుడైతే రూపాయి పెట్టి కొనుక్కుండా చెట్ల కిందకు వెళ్ళి ఏరుకొని తెచ్చుకొని తినేసే వాళ్ళం. చాలా ఫ్రీగా దొరికేవి. అదే ఇప్పుడు కొనాలంటే మాత్రం ఎక్కడ అమ్ముతున్నారా, ఎక్కడ దొరుకుతాయా అని చెప్పి సెర్చ్ చేయాల్సి వస్తుంది. నేను కూడా వీటిని తిని ఆల్మోస్ట్ 8-9 years అవుతుంది. ఇప్పుడైతే మా హస్బెండ్ కి వాళ్ళ సైట్ లో వర్కర్ ఉన్నాయని చెప్పి తీసుకొచ్చి ఇచ్చారంట. వీటిని ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా పిలుస్తారు. ఒక సైడ్ బొట్టలు అంటారు, ఇంకొక సైడ్ చింతకాయలు అంటారు. కానీ ఈ జనరేషన్ కి అయితే వీటి కోసం అంతగా తెలియకపోవచ్చు. 90s వాళ్ళకి అయితే బాగా తెలుస్తుంది. ఒకప్పుడు మెడిసినల్ ప్రాపర్టీస్ తెలియకుండానే చాలా ఎక్కువగా తినేవాళ్ళం. కానీ ఇప్పుడు వాటి మెడిసినల్ ప్రాపర్టీస్ తెలిసిన తర్వాత దొరకడమే లేదు. జిలేబీలా రౌండ్ గా ఉండి పింక్ కలర్ లో ఉన్నవి టేస్టీగా, గ్రీన్ కలర్ లో ఉన్నవి అగరగా చుట్టుకొని ఉంటాయి. చాలా బాగుంటుంది. నా వీడియోస్ చూస్తున్న చాలా మంది వీడియోస్ లో నా హెయిర్ ని చూసి మీ హెయిర్ కి ఏం యూజ్ చేస్తారు, ఏమైనా పెడతారా అని చెప్పేసి చాలా మంది కామెంట్ చేశారు. సో నేనైతే నా హెయిర్ కోసం మునగాకు యూజ్ చేస్తాను. ఆ మునగాకుని ఎలా యూజ్ చేస్తాను, ఏ ఫార్ములాలో యూజ్ చేస్తాను అని చెప్పి ఒక వీడియో చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో అయిపోయి